రామారం గ్రామ మహిళా సంఘం సభ్యులు ఏపీఎంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలో ఉన్న వీబీకేలను తొలగించి కొత్త వీబీకేలను నియమించాలని కోరారు. సూర్యాపేట మండల పరిధిలోని రామారం గ్రామంలో సంఘం బంధాల్లో డబ్బుల దుర్వినియోగానికి పాల్పడ్డారని బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళా సంఘ సభ్యులు ఆందోళనకు దిగారు. సంఘబంధం 1 మరియు సంఘబంధం 2 వీబీకేలు మహిళా సంఘాలకు ఇవ్వవలసిన శ్రీనిధి డబ్బులను వీబీకేలు వారి సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారని, ఇదేమని ప్రశ్నించిన మహిళా సంఘ సభ్యులకు సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని మహిళా సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సైతం అవకతవకలు చేశారని, అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా వారి సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులను తీసుకొచ్చారని మహిళా సంఘం అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలిని గ్రామస్తులకు అవకాశం ఇవ్వకుండా బీహార్ నుండి తీసుకొస్తున్నట్లు గ్రామ హమాలీలు వీబీకేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ రైతులకు మరియు మహిళా సంఘ సభ్యులకు తక్షణమే న్యాయం చేయాలని ఏపీఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సునీత, రాధిక, కలమ్మ, శోభ తదితరులు పాల్గొన్నారు. చేర్పించినాక రూపాయి కట్టిన కొద్ది రోజుల దాకా 2 రూపాయలు కట్టినాం మనిషికి ఒక గంటకి. ఇప్పుడు మనిషికి ఒక 100 కడుతున్నాం, పొదుపు కట్టుకుంటున్నాం. రూపాయి కట్టినాక కట్టినాక మళ్ళీ ఇక వాటి సైడ్ వాళ్ళు ఈ పైసలు ఉన్నాయి మీరు పొదుపు చేసుకోవాలని కొద్దిగా ఇచ్చారు ఆ రోజుల. అప్పుడు ఒక వేరే టౌన్ ఉండే అధ్యక్షురాలు ఆమె మాకు పంచి ఇచ్చింది. అయితే మేము అవి పొదుపు చేసుకుంటూ ఉన్నాం, కొద్ది రోజుల్లో వాడుకున్నాం. అవి ఇప్పుడు కట్టాలని మమ్మల్ని పంచాయతీ చేస్తారు. వాటి సైడ్ పైసలు కట్టనే లోన్ ఇస్తారంటే అప్పుడు ఉన్నాయి మాయి 13, 22 సంఘ బంధాలకు 26 సంఘాలు ఉన్నాయి. 26 సంఘాలలో మేము తీసుకోవాలి. ఇప్పుడు ఆ 26 సంఘాల వల్ల వసూలు చేపిస్తారు. మా పైసలు మాకు కావాలి. ఇప్పుడు 2 రూపాయల వడ్డీ తెచ్చి కడుతున్నాం. అప్పుడు వాటర్ లేకున్నా కానీ మా కాంచి బుక్ కీపర్లు వసూలు చేసిరు. 40,000 కట్టంటారు. మేము లోన్ తెచ్చుకున్నాం, సగం కట్టున్నాం, సగం కట్టలేదు. కొంతమంది 40,000 కట్టిరు కొన్ని సంఘాల వాళ్ళు. అది జరిగింది. ఇప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలంటారు. మాది రామారం గ్రామం, సూర్యాపేట మండలం, సూర్యాపేట జిల్లా. 1996లో సూర్యాపేట మండలంలో రామారంలో వాటర్ షెడ్ అనేది ప్రారంభం జరిగింది. కొంచెం మిగిలిన బడ్జెట్ని సంఘబంధాలనే సమైక్యంగా సంఘబంధాలు ఏర్పాటు జరగడం జరిగింది. ఆ తర్వాతకి ఆ మిగిలిన బడ్జెట్ని అక్కడున్న రామారంలో నిరుపేద ఉన్న మహిళలకు ఆ బడ్జెట్ వాటర్ షెడ్లో మిగిలిన పైసల్ని ఉన్న సంఘాలలో వారి యొక్క సొంత ఖర్చుల కోసం అప్పుడున్న అధికారులు వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా 2000 లాస్ట్ ఇయర్ నుంచి ఏం జరుగుతుందంటే ఇప్పుడున్న వీబీకేలు ఆ పైసలు మేము రికవరీ మాకు అని రికవరీ చేయమని రికవరీ చేయడం జరుగుతుంది. ఒక్కో సభ్యునికి ఆ రోజు ఇచ్చిన 5,000కు ఇవాళ 40,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. దానికి ఏపీఎం గారిని ఇక్కడున్న ప్రజలు మరి సీసీ గారిని అడిగితే మేము వసూలు చేయడం మేము అనలేదు, మాకు సంబంధం లేదు అంటే వీబీకేలు ఇద్దరే వాళ్ళు ఇష్టార్థంగా వసూలు చేయడం జరుగుతుంది. వాళ్ళు సొంతంగా మరి వాళ్ళు సమైక్యలు ఇచ్చినట్టు వీళ్ళు ఇంత పెద్ద మనుషులు వీళ్ళు ఇలా ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి 40,000 రూపాయలు కట్టమని ఏ విధంగా కట్టగలుగుతారు? అందుకే గవర్నమెంట్ కానీ జిల్లా అధికారిని మరియు పీడీ గారిని వీరికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా వీబీకేల నుంచి ఫోర్జరీ చెక్కుల ద్వారా కూడా వాళ్ళు డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది. సంఘబంధం లేకుండా కూడా అధ్యక్షుడు లేకుండా కూడా వాళ్ళు మార్కెట్ విస్తారంగా నడిపించింది. ప్రభుత్వం మార్కెట్ నడిపించుకొని సంఘంలో ఉన్న అందరినీ కలుపుకొని ఒక సమృద్ధిగా మార్కెట్ నడిపించి రైతాంగాన్ని కాపాడని ప్రభుత్వం చేస్తుంటే వీళ్ళు సొంత నిర్ణయాలతోటి మా సొంతంగా మేము మార్కెట్ మా ఇష్టం పెడతాం వాళ్ళెవరు వీళ్ళెవరు అని చెప్పడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఈరోజు ఏపీఎం గారు సీసీ గారిని మా గ్రామ ప్రజలందరూ నిలదీస్తే వాళ్ళని మార్చడం మీరు అందరూ ఒక తీర్మానం చేయండి, మేము మార్చామని అన్నారు. దానికి ఆ తీర్మానం కోసం మా వాళ్ళంతా తీర్మానం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారు తీసుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. 60 సంఘాలు ఉన్నాయి. దాంట్లో ఏమైందంటే 2 సంఘబంధాలకు 2 బుక్ కీపర్లు ఉంటారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా బుక్ కీపర్ల పేరు ఒకటి యమున, బొల్లం సుమతి. ఫస్ట్ సంఘబంధానికి బొల్లం సుమతి, 2వ సంఘబంధానికి యమున. వీళ్ళు ఏం జరిగిందంటే మార్కెట్ చేయాలంటే కనీసం 1-2 సభ్యులనే ఉండాలి సంఘబంధం తరపున బుక్ కీపర్లతో. కనీసం వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళిద్దరే చేసుకున్నారు మార్కెట్ పోయినసారి. ఇంకోటి సంఘబంధం అధ్యక్షురాలు సంతకాలు లేకుండా డబ్బులు ఫోర్జరీ చేసి చాలాసార్లు డబ్బులు ఎత్తుకుర్రు. రెండవది మేము ఈ సమస్యని ఏపీఎం గారికి సీసీ గారికి చెప్పినా కానీ కనీసం పట్టించుకోలేదు. సంఘబంధం అధ్యక్షులు కూడా అడిగితే కేసు పెట్టుకోపోరని ఇదే సీసీ గారు ఏపీఎం గారు కూడా చెప్పారు. వీళ్ళు సంఘబంధం అధ్యక్షురాలతో కుంభక్కయ్యి వాళ్ళు కుంభక్కయ్యి సీసీ గారు కూడా కుంభక్కయ్యి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే వీళ్ళు కూడా సపోర్ట్ చేయలే. ఈరోజు కూడా కనీసం 96లో జరిగిన డబ్బులకు వాటర్ షెడ్ డబ్బులకు ఈరోజు రికవరీ సంవత్సరం నుంచి చేస్తారు. ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు తెలియదని అంటారు. వీళ్ళని అడిగితే వాళ్ళ పేరు, వాళ్ళని అడిగితే వీళ్ళ పేరు చెప్తారు. వాస్తవానికి రికవరీ ఏ ఊళ్ళో ఉంది, రికవరీ మీరు చేయమని చెప్పి అధికారులు ఏమన్నా వీళ్ళకు
లెటర్ ఇచ్చిరా? ఎవరు ఇవ్వకుండా చేస్తారు. సంఘబంధాల వాళ్ళు లేకున్నా మార్కెట్ ఒక నడిపించి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ అధ్యక్షురాలని ఉపాధ్యక్షురాలు అని చెప్పి అన్ని సంతకాలు లేకుండా జరిగింది. సరే గతం అయిపోయింది. మా ఊళ్ళో 2 బుక్ కీపర్లను తొలగించి మా ఊరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నా పేరు తీగల శ్రీను, మాది రామారం. రెండో సంఘబంధం మా మిసెస్ అధ్యక్షురాలు. గతంలో 2017లో మా మిసెస్ అధ్యక్షురాలు అయింది. అప్పటి నుంచి మాకు కనీసానికి ఆ సంఘబంధం గురించి మాకు ఏం అడిగినా ఈబీకే ఇక్కడ బాత్కా యమున అని ఈబీకే ఉంటుంది. మా మిసెస్ ఏది అడిగినా రెస్పాన్స్ ఉండబోయేది. ఇవన్నీ నేను చూసుకుంటలే అని చెప్పి అనేది. అయితే మధ్యలో 2002 నుంచి నేను రైతులకు మార్కెట్ కావాలని మార్కెట్ నుంచి పీడీ గారి కానించి మార్కెట్ తేవడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు చేసిన నేను. ఆ తర్వాతకి ఈ మార్కెట్ నేను చేయట్లేను, మీరు ఫార్మల్గా పీడీ మన ఏపీఎంని కానీ సీసీని కానీ నాకు వీలు కాదు, నేను చేయట్లేను, మీరు కమిటీ చేసి 5 సభ్యులతోటి ఆ మార్కెట్ చేయాలని నేను అలా చెప్పిన. సరే అన్నారు. ఆ తర్వాత నుంచి కనీసానికి మార్కెట్ ఏం చేస్తారు అనేది మాకు తెలియదు. అది ఆయన సొంతగా చేయడం జరుగుతుంది. అది కానీ 2021లో కమిషన్ పడ్డది మాకు 1,29,000 ఒకటి పడ్డది. నెక్స్ట్ కార్ది 82,000 ఒకటి పడ్డది. మరి ఇంతవరకు మరి సంఘబంధం అధ్యక్షురాలుగా మా లక్ష్యం ఉంది, కోశాధికారిగా ధరావతు వనిత ఉన్నది, కార్యదర్శిగా గుండగోని నాగమ్మ ఉన్నది. మరి వాళ్ళకు కూడా తెలుసా తెలియదా తెలియదు. వీళ్ళు ముగ్గురు అయితే దానికి అధ్యక్షురాలు, వాళ్ళకు కూడా తెలియకుండా మరి 2021 కమిషన్ ఏమైంది అనేది మాకు ఇంతవరకు ఇంటిమేషన్ లేదు. ఒకసారి ఏపీఎం సీసీని కూడా పోయి కలవడం జరిగింది. సరే ఇట్లా మాకు కమిషన్ పడ్డది, మరి మీరు వచ్చి ఒకసారి అది ఏమైంది అడగండి కూడా అంటే సర్లే అడుగుతాం అన్నారు. ఇక వాళ్ళు చర్చ పెట్టలేదు, ఇంతవరకు ఏది లేదు. ఈరోజు సంఘబంధాలు మార్చామని ఏపీఎంసీసీ రావడం జరిగింది. అంతా ఇక్కడ ఉన్న రైతులు కానీ మహిళా సంఘాలు కానీ ఇట్లా చేస్తున్నారు, మాకు వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళని మార్చాలి, అధ్యక్షురాలు మార్చాలి, ఈబీకల మార్చాలి అనేది ఒక మా గ్రామ పంచాయతీలో కమిటీ వేసి ఇచ్చేయడం జరిగింది. ఇది రామవరంలో జరిగిన విషయం. ఏం లేదు, సంఘాలకు న్యాయం జరగాలి. అసలు ఏం జరిగింది అనేది దాన్ని ఎంక్వైరీ పెట్టి ఎవరికాడ ఏమైంది అనేది. అయితే మా మెసేజ్ కూడా 2-3 సార్లు ఎవరు సంఘం ఇచ్చినా ఎవరు అప్పిచ్చినా మనం వాళ్ళకి ఇచ్చినా ఒక రసీదు పెట్టమనండి మేము కూడా చెప్పడం జరిగింది. ఏం కాదులే అనేది ఏదో మామూలుగా రాతపూర్వంగా రాసేది వేయడం జరిగేది. అలాంటివన్నీ జరగకుండా గతంలో ఏమైతే జరిగిందో రసీదు ఉండాలి, ఇచ్చినా తీసుకున్నా ఏది ఉన్నా ఆ రసీదు పరంగా చేసి ఇప్పటికైనా ఆ న్యాయం చేస్తే బాగుంటుంది. ఈరోజు రామారం సంఘబంధం 1, 2కు సంబంధించి కార్యనిర్వాహక వర్గాన్ని అంటే ఓబీ సభ్యుల్ని మార్చడం కొరకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు, పీడీ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు రామారం గ్రామానికి రావడం జరిగింది సార్. ఆ విషయాన్ని సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు గ్రామ పంచాయతీ ఆఫీసులో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ఫస్ట్ వాళ్ళు గతంలో వాటర్ షెడ్ డబ్బుల్ని మేము కొంతమంది రికవరీ చేస్తున్నారు, కొంతమంది కట్టిన వాళ్ళకి అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి, కట్టని వాళ్ళకి కూడా మేము అసలు కట్టము, అది మా గ్రాంటు, మేము ఇవ్వమండి, మేము కట్టాలని రూల్ లేదని చెప్పేసి మా నోటీసులకు తీసుకురావడం జరిగింది సార్. దానికి మేము వాళ్ళకి ఏం చెప్పామంటే ఈ విషయాన్ని మేము పై అధికారుల దృష్టిలోకి తీసుకుపోతాం, గౌరవ కలెక్టర్ గారు, పీడీ గారి దృష్టికి కూడా తీసుకుపోయి వారి నిర్ణయం ప్రకారం మేము ఏదైనా మీకు తెలియజేస్తాం. మీరేమన్నా కట్టింది రిటర్న్ చేసుకోవాలనేది అవకాశం ఉంటే అధికారులు నోటీస్కు పోయిన తర్వాత మేము ఆ విషయంలో పై అధికారులు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం మీకు తెలియజేస్తామని చెప్పడం జరిగింది సార్. ఇది ఈరోజు జరిగిన విషయం. అంటే వాళ్ళ సంఘబంధం సభ్యులందరూ తీర్మానం చేసుకొని వారు అదే తీర్మానాన్ని మన గౌరవ పీడీ గారి దృష్టిలోకి తీసుకపోతే అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది సార్. సంతకాల ఫోర్జరీ అనేది మన నోటీసులకు రాలేదు సార్. మేము దాని మీద ఎంక్వైరీ చేసి ఫోర్జరీ జరిగినట్టయితే వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. పై అధికారుల దృష్టిలో కూడా తీసుకుపోవడం జరుగుతుంది సార్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.